హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా ఇది బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఒకే పిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్లని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎన్నో పోషకాలతో కూడిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 1 కప్పు వరకు మినపగుండ్లు వేసుకోవాలి. అదే కప్తో 2 కప్పుల వరకు రాగులు వేసుకోవాలి. అలాగే అదే కప్తో 1 కప్పు వరకు కొర్ర బియ్యం వేసుకోవాలి. మనం రైస్కి బదులు ఇక్కడ రాగులు కొర్రలను వేసుకున్నాము. అలాగే ఇడ్లీకి దోశకి సపరేట్గా కాకుండా ఇలా ఒకే పిండితో 2 రకాల బ్రేక్ఫాస్ట్లని రెడీ చేసుకోవచ్చు. కొర్ర బియ్యం వేసిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి వీటిని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ పోసి వీటిని ఒక 5-6 గంటల సేపైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగే వీటిని అన్నింటిని కలిపి బాగా కడిగి నానబెట్టానండి. ఒక 6 గంటల తర్వాత వీటిని రుబ్బుకునేటప్పుడు ఒక 5-10 నిమిషాల ముందు మనం ఏ కప్తోనైతే మినపగుండ్లు రాగులు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. నేను ఇక్కడ పల్చని అటుకులు తీసుకున్నాను కాబట్టి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాను. మీరు ఒకవేళ లావు అటుకులు తీసుకున్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఈ పిండి రుబ్బుకునే హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం మార్నింగే వీటినన్నిటిని కూడా చక్కగా కడిగి నానబెట్టుకున్నాం కదా. ఇవన్నీ కూడా బాగా నానిపోయి మనకి మినపప్పు అయితే ఇలా ఉబ్బిపోయిందండి. ఇప్పుడు ఇందులో నుండి వాటర్ని వంపేయాలి. మనం ఇవి రుబ్బుకునే ముందే ఫస్ట్ గ్రైండర్ని ఆన్ చేసి పెట్టుకొని ఇది ఆన్ చేసుకున్న ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని వేసుకోవాలి. మనం వాటర్ లేకుండా వంపి పెట్టుకున్న మినపగుండ్లు రాగులని కొర్రల్ని ఇందులో వేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొన్ని వేసుకుంటూ రుబ్బుకోవాలి. అలాగైతే చక్కగా నలిగిపోతాయండి. ఫస్ట్ కొన్ని వేసిన తర్వాత కొన్ని వాటర్ని పోసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోకూడదు, కొన్ని పోసుకుంటూ మనం రుబ్బుకోవాలి. మనం మిక్సీలో వేసి రుబ్బేదానికంటే కూడా ఇలా గ్రైండర్లో వేసుకొని పిండి రెడీ చేసుకున్నట్లయితే ఒదుగు వస్తుంది. పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఈ రాగులు పప్పులు బాగా నలిగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. అటుకులు వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఈ అటుకులని ఇందులో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. మధ్యలో ఇలా చేయి పెట్టి చూసుకుంటూ ఉండాలి. ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిషన్ ఆన్లో ఉన్నప్పుడే మనం ఈ పిండిని కొంచెంగా తీసుకొని బౌల్లోకి కొంచెం తీసుకోండి. ఇలా కొంచెం తీసిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసుకొని అంత పిండిని అంతా కూడా మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకోవాలి. గ్రైండర్ల నుండి పిండినంతా కూడా నేనైతే ఇలా టిఫిన్ డబ్బాలోకి తీసుకున్నాను. పిండినంతా కూడా ఇలా టిఫిన్ డబ్బాలోకి తీసుకున్న తర్వాత ఒకసారి లోతుగా ఉన్న గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు పిండినంతా కూడా ఇలా ఒకే వేలో కలుపుకోండి. పిండి అనేది చాలా చక్కగా పులిసిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ టిఫిన్ డబ్బాపై మూత పెట్టుకొని ఈ పిండిని పులియబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ నానబెట్టి సాయంకాలం ఈ పిండిని రుబ్బానండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 7-8 గంటల సేపు ఇలాగే ఉంచితే పిండి అనేది బాగా పులుస్తుంది. టిఫిన్ డబ్బాలలో పెట్టుకోవడం ద్వారా పిండి తొందరగా పులుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మూత తీయగానే పిండి దాని నిండా వచ్చిందండి, బాగా పులిసింది. ఈ పిండిని ఒకసారి ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకొని పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ దోశ వేసి చూపిస్తానండి, తర్వాత ఇడ్లీ రెడీ చేసుకుందాం. కొంచెం పిండిని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పిండి ఆల్రెడీ పులిసిందే కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి.
పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ దోశ వేసుకోవడానికి ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ మామూలు వేడిగా ఉన్నప్పుడు ఇందులో 1 చుక్క 2 చుక్కల ఆయిల్ వేసి బ్రష్తో ఇలా అంతటా కూడా వచ్చేలాగా అంటించుకోండి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని 1 గరిటె 2 గరిటెల పిండిని ఇలా ప్యాన్ పై వేసిన తర్వాత పైన పిండి పచ్చిదనం అంతా పోయిన తర్వాత దాని చుట్టూ ఆయిల్ పోసి బ్రష్తో ఇలా అప్లై చేసుకున్న తర్వాత దోశ వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడు ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిరగా తిప్పేసుకోవాలి. రెండో సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే పిల్లలు అయితే తెలియకుండానే హెల్తీగా టేస్టీగా తినేస్తారు. మిగతా పిండిని అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి దోశ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వచ్చింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే అద్రిపోయింది, హెల్త్కి చాలా మంచిదండి. రైస్ వేయకుండా ఈసారి రాగులు కొర్రలతో ఇలా దోశ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తర్వాత ఇడ్లీ రెడీ చేసి చూపిస్తానండి. ఫస్ట్ కావాల్సినంత పిండిని బౌల్లోకి తీసుకుందాం. మనం కావాల్సినంత పిండిని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పిండి ఆల్రెడీ పులిసింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇడ్లీ కావాలన్నా దోశ కావాలన్నా ఈ పిండిని తీసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇడ్లీ మేకర్ని తీసుకొని అందులో అడుగు భాగంలో వాటర్ పోయాలి. తర్వాత ఇడ్లీ పాత్ర అడుగున నల్లబడకుండా ఉండడానికి కొంచెం చింతపండు వేసుకోండి. ఈ యొక్క చిట్కాని మర్చిపోకండి. మనం ఇడ్లీ వేసుకునే ముందు ఇడ్లీ ప్లేట్స్ని తడి చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఏం కదండి, తడి చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒకసారి వాష్ చేసుకొని ఇడ్లీ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని అన్నిట్లో పిండిని ఫిల్ చేసుకోవాలి. ఒక ప్లేట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేట్ ఫిల్ చేసుకుందాము. మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి పెట్టాం కదా, ఆ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకోండి. ఒక ప్లేట్ పెట్టిన తర్వాత దీనిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కింద ప్లేటు పిండి అనేది పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ ఉడికించుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి చాలా చక్కగా రెడీ అయిపోతాయి. మూత పెట్టి ఇప్పుడు ఈ ఇడ్లీలని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఇడ్లీ పాత్రను తీసి పక్కన పెడదాం. ఇవి పూర్తిగా చల్లారితే ఇడ్లీలు అనేది చాలా చక్కగా వస్తాయండి. 2 ప్లేట్లను తీసి పక్కన పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం చింతపండు వేసాం కదా, అడుగు భాగం ఏ మాత్రం కూడా బ్లాక్ కాకుండా మనం ఎలాగైతే పెట్టామో అదే విధంగా ఉందండి. చింతపండు వేయడం ద్వారా అడుగు భాగం బ్లాక్ అవ్వదు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. తర్వాత ఇడ్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగిన తర్వాత ఇలా చేతితోటి ఈజీగా తీసుకోవచ్చండి, లేదు అంటే స్పూన్తోనైనా తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా తీసుకున్న ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి ఇడ్లీలు ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. టమాటా చట్నీతో దోశ తిన్నాను, అలాగే పల్లి చట్నీతో ఇడ్లీలండి. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇలా ఒకే పిండితో ఇడ్లీలు అలాగే దోశని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఆలస్యం చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.